నెక్స్ట్ ఇక ఒకసారి కొలిక్కిపూడి అంశాన్ని మనం చూద్దాం. ఎందుకంటే తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అని రాష్ట్ర వ్యాప్తంగా కౌంటర్లు ఓపెన్ చేస్తోంది కూటమి సర్కార్. స్టీమ్ రైస్ రేట్లు ఓకే, మరి రా రైస్ సంగతి ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలు. మార్కెట్ రేట్లకే రా రైస్ అమ్మడంపై ఫైర్ అవుతున్నారు. ఇక విసన్నపేటలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తక్కువ ధరల బియ్యం అమ్మకాల కౌంటర్ ని స్టార్ట్ చేశారు. మార్కెట్ లో స్టీమ్ బీపీటీ బియ్యం 62 రూపాయలుంటే ఇక్కడ 52కే ఇస్తున్నారు. కానీ మార్కెట్లో రా రైస్ 50 రూపాయలు ఉంటే కౌంటర్లోనూ సేమ్ రేటుకు అమ్ముతున్నారు. తగ్గింపు పేరుకేనా ప్రత్యేక కౌంటర్ పెట్టి ప్రయోజనం ఏంటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. రా రైస్ కొనే వారికి ఎలాంటి లాభం లేదు అని స్థానికులు అంటున్నారు. మార్కెట్ రేటుకే రా రైస్ అమ్మకాలు అని చెప్పి అంటున్నారు. తగ్గింపు కేవలం పేరుకేనా, నిజంగా అమల్లో ఉంటాయా లేదా, అది ప్రజలకి ఆ ఫలితం వస్తుందా రావట్లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ గా మనకు కనిపిస్తుంది. స్టీమ్ రైస్ రేట్లు ఓకే, మరి రా రైస్ సంగతి ఏంటి అనేదే ఇక్కడ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. మార్కెట్ రేట్లకి రా రైస్ అమ్మడం పైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా ఏం లాభం మాకు ఇచ్చి, ఏం లాభం మార్కెట్ ధరకే ఇక్కడ దొరుకుతున్నప్పుడు మాకు ప్రభుత్వం చేసేది ఏముందన్నటువంటి ప్రశ్న వాళ్ళు ఎదుర్కోక తప్పట్లేదు. మన ప్రతినిధి కాంతి మరింత సమాచారం ఉంది. సార్ కాంతి, రా రైస్ గురించి ప్రజలు ఏమంటున్నారు? మార్కెట్లో అమ్మే ధరకే ఇక్కడ దొరుకుతుంది అంటున్నారు. సో ఏంటి అక్కడ, ఎందుకు మరి మార్కెట్ ధరకే అక్కడ రా రైస్ అమ్ముతున్నారు? రాజేష్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రైస్ పేదవారికి మంచి బియ్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి రైస్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర స్టీమ్డ్ రైస్ రేట్ మార్కెట్కి అలాగే అక్కడ అమ్ముతున్న కౌంటర్స్ దగ్గరికి తేడా ఉన్నప్పటికీ రా రైస్కి సంబంధించినంత వరకు కూడా సేమ్ రేట్ ఉండడంతో అక్కడికి వెళ్ళి కొనుగోలు చేయాలనుకునేటువంటి వారికి నిరాశ ఎదురవుతోంది. ఎందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన చోట బ్యాలెన్స్ అంటే రైస్ విషయంలో రా రైస్కి రేట్ ఎందుకు తగ్గించలేకపోతున్నారు అనేది ప్రశ్నగా మారుతుంది. పేదవారు ఎక్కువగా తినేటువంటి రా రైస్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించాల్సినటువంటి వాల్యూ అదే ఉంది, వాళ్ళు పంచేది అదే ఉన్నప్పుడు స్పెషల్ కౌంటర్లు పెట్టాల్సిన అవసరం ఏంటి అన్న దీనిపైన మీరు ఏమైనా అధికారులను అడిగారా? డైరెక్ట్ గా ఎమ్మెల్యేనే స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని. ఎస్ అంటే ఈ పథకంకి సంబంధించి గత 3 రోజుల క్రితం మంత్రి నాదెండ్ల మనోహర్ స్టార్ట్ చేసినప్పుడు స్టీమ్డ్ రైస్ రా రైస్కి సంబంధించి బయట మార్కెట్కి ఇక్కడ అమ్మే స్టాల్స్లో 10 రూపీస్ వేరియేషన్ ఒక కేజీ బియ్యానికి, అది స్టీమ్డ్ రైస్ కావచ్చు రా రైస్కి కావచ్చు ఉంటుంది అని చెప్పారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో రేట్ ఏదైతే ఉందో అదే రైస్ అదే రేట్కి అమ్ముతున్నారు రా రైస్ని అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శ. కాబట్టి దీనిని ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది, రా రైస్ విషయంలో రేట్ ఏమైనా తగ్గిస్తుందా లేకపోతే ఏదైనా మార్పు చేస్తుందా అనే ప్రశ్నలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం దృష్టికి ఇది ఇంకా వెళ్ళింది అని అనుకోవట్లేదు సుమతి. ప్రస్తుతం ఈ రోజు రా రైస్ కి సంబంధించినటువంటి విషయంలో కొంత ప్రజల నుంచి వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ కాంతి. తక్కువ ధరకే ప్రజలకు బియ్యాన్ని అందిస్తామని చెప్పినటువంటి మాట అది అమల్లో మాత్రం కనిపించట్లేదు. దాన్ని ఏమైనా అడ్రస్ చేస్తారా అధికారులు? మరి స్పెషల్ కౌంటర్స్ పెట్టింది దేనికి? మార్కెట్ వాల్యూ అదే ఉంది, అక్కడ కూడా అదే ఉంటే లాభం ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. వాటికి ఆన్సర్స్ నిజంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం. నెక్స్ట్